ఓడేల 2 ట్రైలర్. ఇది ఒక స్టోరీటెలింగ్ తరహాలో ఉంటుంది. ఓడేల అనే ఓ నిశ్శబ్ద గ్రామం. ఆ గ్రామపు గుండె లోతుల్లో దాగి ఉన్న ఓ భయంకరమైన చీకటి కథ. ఓడేల రైల్వే స్టేషన్కి కొనసాగింపుగా వచ్చిన ఈ కథ ఇప్పుడు మరింత తీవ్రమైన రూపంలో మన ముందుకు వస్తోంది. ఓడేల 2 అప్పుడే తెరపై కనిపిస్తుంది తమన్నా భాటియా, శివశక్తి అనే నాగసాధ్విగా. చేతిలో త్రిశూలం, కళ్లలో మౌన ఆగ్రహం, శరీరాన్ని చుట్టేసిన రుద్రాక్షలు. ఆమె ఒక సాధారణ మానవురాలు కాదు. ఆమె రూపం, మాటలు, తల తిప్పే తీరు అన్నీ దేవతా శక్తిని ప్రతిబింబించాయి. ఈ భూమిపై చెడు పుట్టినప్పుడు దాన్ని వినాశనం చేసేందుకు దైవశక్తులు అవతరిస్తాయి. ఈ డైలాగ్తో ట్రైలర్లో అర్థమవుతుంది. ఇది ఒక భవిష్యత్తును మార్చబోయే యుద్ధం. అయితే ఆమెకి ఎదురు నిలిచేది కూడా సామాన్య శక్తి కాదు. ఓ అంధకార దేవత, గ్రామ ప్రజలపై తన వికారమైన అత్తర సత్తాన్ని వేసిన భయంకరమైన శక్తి. ఆ శక్తి రూపం చూపించకుండా ఆమె ప్రభావాన్ని చూపించడం విజువల్స్తో చాలా బాగా అమర్చారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భయంతో వణికిపోతారు. ఇది మనిషి కాదు, ఇది దయ్యం కూడా కాదు అనే మాటలు పసిపిల్లల నోట వినిపిస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ రజనీష్ లోక్నాథ్ అందించిన నేపథ్య సంగీతం ఒక్కో సన్నివేశంలో హై పవర్ను జోడిస్తూ కథను మరింత ఉత్కంఠగా మార్చుతుంది. ట్రైలర్ చివర్లో త్రిశూలం గాల్లో చీల్చుతూ వచ్చే సన్నివేశం గూస్ బంప్స్ ని కలిగిస్తుంది. దర్శకుడు అశోక్ తేజ విజువల్స్, సౌండ్ డిజైన్, సన్నివేశాల కట్టడం అన్నింట్లోనూ పెద్ద స్కేల్లో సినిమా తీసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా దేవత శక్తి వర్సెస్ చెడు శక్తి మధ్య వచ్చే కలియుగ యుద్ధం స్టైల్లో చూపించడమే హైలైట్. హెబా పటేల్, వశిష్ఠ సింహ లాంటి కీలక పాత్రలు కూడా ఈ కథను బలంగా నిలబెట్టేలా రూపొందించబడ్డాయి. సంపత్ నంది రచనలో సాంప్రదాయ అంశాలు, ఆధునిక విజువల్స్ కలిపి భక్తి, భయం, శక్తి అన్నీ కలిపిన ఒక గొప్ప మిక్స్ వచ్చింది. ఓడేల గ్రామం ఇప్పుడు ఓ యుద్ధ భూమిగా మారబోతోంది. ఓవైపు భయం, మరోవైపు భక్తి. ఈ యుద్ధంలో గెలిచేది ఎవరు? శివశక్తి సాధ్వి లేక ఆ చీకటి శక్తి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు కూడా థియేటర్లో అడుగుపెట్టాల్సిందే. ఏప్రిల్ 17న ఓడేల 2 రాబోతుంది.